మనమైతే నెహ్రూ మ్యూజియం అని ఐఐటి ఖరగ్పూర్లో ఉన్న సైన్స్ మ్యూజియంకి అయితే వచ్చాం అనమాట. జేఈ ఆస్పిరెంట్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకి తప్పనుకుండా చూడాలి, ఎందుకంటే మీరు చదువుతున్నవి చాలా వరకు ఇక్కడ కనబడతాయి అనమాట. అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ వరకు ఈ వీడియో అయితే చూడండి. సో ఫస్ట్ వచ్చేసరికి ఎలిప్స్ మనం చదువుకున్నాం కదా, మన జేఈ దాంట్లోనే ఉంటుంది. సో ఇదేంటో మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఇది ఎక్స్పెరిమెంట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఎలిప్స్లో 2 ఫోకై ఉంటుంది కదా, ఫోకస్ 1, ఫోకస్ 2. సో ఓకే, మన ప్రాపర్టీ ఒకటి ఉంటుంది. అంటే ఈ వీడియో ద్వారా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ప్రాపర్టీ ఏంటంటే, ఎనీ లైన్ దట్ ఈస్ పాసింగ్ త్రూ వన్ ఆఫ్ ద ఫోకై విల్ ఆల్సో పాస్ త్రూ ద సెకండ్ ఫోకై అని. సో ఇక్కడ ఒక స్ట్రైకర్ అయితే పెట్టారు, ఇది మనకి సెకండ్ ఫోకై, ఇదైతే ఫిక్స్డ్ ఉందన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను దీంతో ఫోర్స్తో ఎటు డైరెక్షన్లో కొట్టినా సరే ఇట్ షుడ్ హిట్ దిస్ అకార్డింగ్ టు అవర్ ప్రాపర్టీ. అది అవుతుందో లేదో చూద్దాం. ఓకే, టచ్ అయింది చూసారా? సో ఇప్పుడు నేను వేరే డైరెక్షన్లో కొడతా. ఓకే, ఈ డైరెక్షన్లో కొడదాం, అయినా సరే అవుతుందో లేదో. అది సో మీరు ప్రాపర్టీ నెంబర్ 1 ఎలిప్స్. ఇక్కడ కూడా చూడండి, ప్లేస్ ద స్ట్రైకర్ ఆన్ ద వరల్డ్ బోర్డ్, ద కర్వ్డ్ విల్ ఈజ్ యాక్చువల్లీ షేప్డ్ ఇంటూ an ellipse. It has a unique property that for any point on it the angle formed by the is always bisected by the normal drawn at that point. అంటే దాని మీనింగ్ ఇదే అనమాట. ఓకే, ఇది మనం చూస్తున్నాం కదా, సో ఈ యాంగిల్ని బైసెక్ట్ చేస్తుంది అని ఒక నార్మల్. సో దట్ ఈస్ మనకి ఎలిప్స్ ప్రాపర్టీ నెంబర్ 1. ఈ వీడియో చూసిన వాళ్ళైతే మర్చిపోకూడదు, మనకి జేఈలో చాలా 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 ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఓకే, అస్సలు మర్చిపోద్దు, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ ప్రాపర్టీ నెంబర్ 1. ఇంకెవరైనా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ అలాగే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా ఫాలో అవ్వచ్చు, Rohit_Surisetti. సో నెక్స్ట్ ప్రాపర్టీ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇది ఏంటి అనుకుంటున్నారు? ఇది మన పెరాబోలా. ఓకే, పెరాబోలా మనం చదువుకున్నాం కాబట్టి ఇక్కడ పెరాబోలిక్ రిఫ్లెక్టర్ అని ఉంటుంది అనమాట. ఇది కూడా ఒక ప్రాపర్టీనే మనకి జేఈలో చాలా ఇంపార్టెంట్ అయిన ప్రాపర్టీ. దట్ ఈస్ ఎనీ లైన్ విచ్ ఇస్ ఎ స్ట్రైట్ లైన్ టు ద పెరాబోలా విల్ పాస్ త్రూ ఎ ఫిక్స్డ్ పాయింట్ అని ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్ట్రైకర్ ఇక్కడ పెట్టా, అది అగైన్ ఫిక్స్డ్ అనమాట. సో ఎనీవేర్ స్ట్రైట్ లైన్లో నేను ఇక్కడ హిట్ చేస్తున్నా. ఓకే, సో హిట్ చేస్తే అది అక్కడ హిట్ అవుతుంది, అంటే ఇది స్ట్రైట్గా వెళ్ళలేదు, బట్ సి. ఓకే, ఇక్కడ ఎక్కడో పెడదాం. సో ఎనీ స్ట్రైట్ లైన్ విల్ పాస్ త్రూ కదా, అదిగోండి. సో మళ్ళీ ఒక్కసారి మీకోసం చూపిస్తా, స్ట్రైట్ లైన్లో కొట్టాలి. ఓకే, అది చూసారా, స్ట్రైట్ లైన్లో ఎటువైపు కొట్టినా కూడా మనకు ఆ ఫిక్స్డ్ పాయింట్. ఇదేంటి ప్రాపర్టీ ఏంటిది అన్నది చూద్దాం. ద కర్వ్డ్ హోల్స్ హ్యాస్ ద షేప్ ఆఫ్ ఎ పారాబోలా అండ్ ద ఫిక్స్డ్ డిస్క్ ఈజ్ అట్ ద ఫోకస్. ఎస్, ఇది ఫోకస్ అనమాట, ఫిక్స్డ్ డిస్క్. ఓకే, family of rays parallel to the axis of always converges at the focus after reflection. So any line that is passing through, okay, family of parallel lines ekkada meet avutayi ikkada, so they will hit the focus anamata. So ee property kuda chaala manaki important JE valaki. idigo chudandi. Okay, this is the incident rays and then they converge at focus. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఫర్ ఆల్ ద జేఈ ఆస్పిరెంట్స్ అనమాట. అస్సలు మర్చిపోద్దు, చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే క్వశ్చన్ కూడా రావచ్చు జేఈలో. సో అది నెంబర్ 2. సో ఇది కూడా మనకి జేఈలో చాలా ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్, హైట్స్ అండ్ డిస్టెన్సెస్. అస్సలు మనం మర్చిపోలేము. ఇక్కడ చూస్తున్నారు కదా హైట్స్ అండ్ డిస్టెన్సెస్ అని. ఈ ప్రాబ్లం ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, ఒక అబ్బాయి అబ్జర్వర్ ఈజ్ దేర్. ఇక్కడ మన బిల్డింగ్ టాప్ నుంచి మనం చూస్తున్నాడు అనమాట, కింద నుంచి. సో మనకి చాలా ఫేమస్ ప్రాబ్లం కదా, యాంగిల్ ఇస్తాడు మనకి, హౌ మచ్ యాంగిల్, ఐదర్ ఈ యాంగిల్ అయినా ఇస్తారు లేదా మీదన ఈ యాంగిల్. ఇది ఎలాగో మనకి కింద 90 degrees కాబట్టి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది కానీ ఇది ఇస్తే ఇది మనం చెప్పేయచ్చు, ఇది ఇచ్చినా అది మనం చెప్పేయచ్చు కదా. సో ఇప్పుడు మనం మూవ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో దట్ యాంగిల్ మారుతూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ రైట్ నో 45 degreesలో ఉంది ఎగ్జాక్ట్గా. సో మనకి ఈ డిస్టెన్స్ ఇస్తున్నారు ఇక్కడ చూడండి, డిస్టెన్స్ ఇన్ మీటర్స్. సో హౌ ఫార్ ఈజ్ ద పర్సన్ ఫ్రమ్ ద బిల్డింగ్ అన్నది మనకు తెలుసు. ఇప్పుడు ఏమడుగుతాడు, క్యాలిక్యులేటర్ యూస్ చేసి ఫైండ్ ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్. దట్ ఈస్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ కదా మన జేఈలో. ఇప్పుడు ఈ హైట్ ఆఫ్ ద బిల్డింగ్ అడుగుతాడు. ఈ హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఎలాగా, మనకి ఆల్రెడీ ఫార్ములా అయితే ఉంటుంది. హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ ఈక్వల్ టు d tan α1. ఈ α1 అనేది ఇది అనుకుందాం, ఈ యాంగిల్ d tan α1 tan α2 tan α1 మైనస్ tan α2 వేర్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇస్ α2 అనమాట. చూడండి, α1 α2 ఏంటిది అన్నది కూడా మీరు నోట్ ద యాంగిల్ ఆఫ్ ద ఎలివేషన్. లెట్స్ సే ఫ్రమ్ దిస్ పొజిషన్ మూవ్ ద, అంటే మనకి రెండు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి α1 అనుకోండి, కొంచెం మూవ్ చేయండి. ఓకే, సో దట్ మనకి డిస్టెన్స్, ఈ యొక్క 2 పాయింట్స్ యొక్క డిఫరెన్స్, ఇది α2 ఇది α1 ఇక్కడ ఉన్నప్పుడు, ఈ రెండింటి యొక్క ఇప్పుడు ప్లస్ హైట్ ఆఫ్ ద మ్యాన్ కూడా ఉంటుంది కదా, అది కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి. సో ఈ ఫార్ములా మనకి యూజ్ చేస్తే హైట్ ఆఫ్ ద బిల్డింగ్ వచ్చేస్తుంది. సో ఈ వీడియో చూసిన వాళ్ళైతే ఈ క్వశ్చన్ జేఈలో వస్తే మాత్రం అస్సలు మిస్ కాకూడదు. నాకు మీరు కామెంట్స్లో కూడా చెప్పాలి, ఓకే, ఈ క్వశ్చన్ మీకు ఈ వీడియో వల్ల హెల్ప్ అయిందా లేదా అని.
చూడండి మళ్ళీ ఒకసారి మీకోసం చెప్తున్నా. ఇక్కడ tan 30 వాల్యూ ఏంటి, tan 45, tan 40, tan 45 మనకి తెలుసు కదా 1 అని. ఇవన్నీ కూడా మనకి హైట్స్ ఆఫ్ ద డిస్టెన్స్ ఏమీ లేదు. ట్రిగ్నోమెట్రీ, బేసిక్ ట్రిగ్నోమెట్రీ యూస్ చేస్తే అయిపోతుంది. tan θ లేకపోతే cos θ ఇలాంటి చిన్న సింపుల్ ఫార్ములాస్ అనమాట. ఈ ఫార్ములా కూడా మీరు డిరైవ్ చేయొచ్చు, బట్ ఇక్కడైతే ఆల్రెడీ ఫార్ములా ఉంది. ఈ ఫార్ములా అయితే మీరు మర్చిపోకూడదు. మళ్ళీ చూపిస్తున్నా. హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఈ α1 α2 అనేది ఏంటి కూడా ఇక్కడ రాసుంది ఆ ప్రకారం. ఓకేనా. సో దిస్ ఈస్ హైట్స్ అండ్ డిస్టెన్స్. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఇంకొక మంచి ఇన్ఫినైట్ సిరీస్ మనకి ఈ క్వశ్చన్ మీకు మ్యాథ్స్లో నేను ఆన్సర్ చూపించను, బట్ ఇది ఆన్సర్ మీరే చెప్పండి. 1/2 + 1/4 + 1/8 ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఇలాగా. ఓకే, ఇది ఎంత అన్నది ఇక్కడ ప్రూఫ్ ఉంది మనకి. ఎక్స్పెరిమెంట్గా ప్రతి దానికి ప్రూఫ్ అయితే ఇక్కడ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఒక 1/1 క్యూబ్ అనుకోండి. ఇదైతే క్యూబ్ లాగే ఉంది కదా. ఓకే, లెట్స్ సే అంటే ఇది ఏదో అనుకోండి 1 మీటర్ అనుకోండి. ఇది ఓకే అంత ఉండదు, బట్ 1 మీటర్ × 1 మీటర్ అనుకోండి. నౌ లెట్స్ ఫైండ్ అవుట్ ది ఏరియా ఆఫ్ దిస్ అనమాట. ఓకే, ఈ క్యూబ్ యొక్క ఏరియా ఏమవుతుంది మీరు చెప్పండి. 1/1 కాబట్టి 1. ఓకే, బట్ నౌ విల్ బ్రేక్ ఇట్ డౌన్. ఓకే, సో కింద చూడండి, మొత్తం అన్నీ అరేంజ్ చేస్తా ఒకసారి మీకోసం. ఓకే, సో 1/2 ఇది, సో హాఫ్ ఇది. సో దిస్ ఈజ్ ది హాఫ్. ఓకే, సో ఇది హాఫ్, మనం హాఫ్ తీసేసాం ఏదైనా. సో 1/2 ప్లస్ ఈ హాఫ్లో హాఫ్. దిస్ ఈజ్ ఈ రెడ్ది ఉంది కదా, ఇది హాఫ్లో హాఫ్. మీరు కరెక్ట్గా చూస్తే దిస్ ఈజ్ 1/4 అండ్ ఈ 1/4లో ఇంకో హాఫ్ చూడండి, కరెక్ట్ ఎగ్జాక్ట్గా హాఫ్, విచ్ ఇస్ 1/8. అండ్ దెన్ వీ ఆల్సో హ్యావ్, సారీ నెక్స్ట్ అయితే మనం తీద్దాం, ఇది దీంట్లో హాఫ్. సో 1/16, దాని తర్వాత 1/32, 1/64, 1/128. సో ఇవన్నీ కలిపితే మనకి ఎంత వచ్చింది? 1. ఇందాక మనం అదే కదా ప్రూవ్ చేసాం. సో ఇన్ఫైనైట్ సిరీస్ ఇలా ఇంకా ఎంత ఉన్నా సరే అది మీకు జీపీ ఫార్ములా కూడా ఉంటుంది. సో ఆ ఫార్ములా యూస్ చేసినా కూడా అదే వస్తుంది. 1/2 + 1/4 + 1/8 ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. సో దిస్ ఈజ్ సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ సిరీస్. సో ఇప్పుడు వరకు మ్యాథ్స్ చూసుకున్నాం కదా, ఇప్పుడైతే మనం ఫిజిక్స్ ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఇక్కడ మనకు చూస్తున్నారు కదా కాన్కేవ్ లెన్స్, ఇది మనకు ఫేమస్ విత్ వాటర్ ఇన్సైడ్ ఎయిర్ అవుట్ సైడ్ అన్న ప్రాబ్లమ్ స్టేట్మెంట్. సేమ్ కాన్వెక్స్ లెన్స్ విత్ వాటర్ ఇన్సైడ్ ఎయిర్ అవుట్ సైడ్ అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఒక ప్యారలల్ బీమ్ ఆఫ్ ఇవి పంపిస్తాం అనమాట, లైట్ రేస్. సో అది ఎలా కన్వర్జ్ అవుతుంది అన్నది ఇప్పుడు చూద్దాం. కాన్కేవ్ లెన్స్ అయితే ఇదిగోండి చూడండి, మీకు కనబడుతుంది అనుకుంటా. లెఫ్ట్ సైడ్ నుంచి ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్స్ మనం అయితే పాస్ చేస్తున్నాం. మిడిల్ నుంచి పంపిస్తే దట్ ప్రాసెస్ స్ట్రైట్, అండ్ ఆల్సో మీద నుంచి అయితే ఎలా కన్వర్జ్ అవుతున్నాయి చూడండి, మీకు కనబడుతుందని అనుకుంటున్నా. ఓకే, సో మీదైతే ఇలా కన్వర్జ్ అవుతుంది. అండ్ ద సేమ్ విత్ ఇప్పుడు కాన్వెక్స్ లెన్స్కి అయితే ఏమవుతుందో మీరు గెస్ చేయండి. ఇందాక కాన్వర్జ్ అయింది కదా, ఇది సింప్లీ డైవర్జ్ అవుతుంది అనమాట. సారీ, ఇది కాన్వర్జ్ అవుతుంది, అది డైవర్జ్. చూడండి, ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్స్ పంపిస్తున్నాం, ఇట్ విల్ ఆల్ కన్వర్జింగ్ అట్ అ సేమ్ పాయింట్ అనమాట. సో దిస్ ఈస్ కాన్వెక్స్ లెన్స్ విత్ వాటర్ ఇన్సైడ్ ఎయిర్ అవుట్ సైడ్. ఇది ఏమవుతుంది అన్నది మీకు చాలా ఇంపార్టెంట్ కదా ఫిజిక్స్లో. సో ఇవైతే ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత అయితే మీరు గ్యారంటీ మర్చిపోరు. ఓకే, దిస్ ఈజ్ లెన్స్. అండ్ ఆల్సో పక్కనే మనకి రివర్స్ ఆప్టిక్స్ కూడా ఉంది. ఇదేంటిది? కాన్కేవ్ లెన్స్ విత్ వాటర్ అవుట్ సైడ్ అండ్ ఎయిర్ ఇన్సైడ్. ఇందాక దానికి రివర్స్, ఇది రివర్స్ అనమాట. కాన్కేవ్ లెన్స్ ఇదంతా వాటర్ చూడండి, అండ్ లోపల ఎయిర్ ఉందన్నమాట. సేమ్ కాన్వెక్స్ లెన్స్. ఇప్పుడు ఏమవుతుందో మీరు చూడండి, ప్యారలల్ బీమ్ వేస్తే ఇదిగోండి, ఇప్పుడు ఏమైంది దానికి కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తున్నారా ఏమైంది అన్నది? క్వైట్ దానికి రివర్స్ అవుతుంది అనమాట. అలాగే సేమ్ విత్ కాన్వెక్స్ లెన్స్. ఇది మనకు అంత క్లియర్గా అయితే అర్థం కావట్లేదు, బట్ మీద అది చూడండి, వాటర్లో ఉన్నప్పుడు ఒకలాగా ఇదేంటి డైవర్జ్ అవుతుంది, ఎయిర్లో ఉన్నప్పుడు వేరేలాగా. ఓకే, ఈ ప్రాపర్టీస్ ఏంటి అన్నది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒకసారి రాశారు చూడండి. ప్రెస్ ద స్విచ్, అబ్జర్వ్ హౌ ద లెన్సెస్ బెండ్ ద ప్యారలల్ లైట్ రేస్ టువర్డ్స్ ద lamp. Light bends reversely in this case compared to previous observations. That is, one that converges the rays has a concave shape and one that, so reverse అనమాట. ఎగ్జాక్ట్లీ ఇందాక దానికి చూసుకున్న దానికి రివర్స్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ఆప్టిక్స్ అనమాట, రే ఆప్టిక్స్. సో ఇప్పుడైతే మనం న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్, మనకి 3 laws ఉన్నాయి కదా, ఈ 3 laws కూడా ఇక్కడ మనకి ప్రాక్టికల్ ఎక్స్ప్లెనేషన్తో పాటు ఇక్కడ ఉందన్నమాట. సో ఫస్ట్ లా ఆఫ్ మనకి ఏంటిదో కూడా మనం తెలుసుకుందాం. ఏంటిది? ఇనర్షియా ఆఫ్ రెస్ట్ గురించి ఉంటుంది కదా. సో ఇది చూడండి, ఒక కేజ్ లోపల ఒక బాల్ పెట్టారు. ఓకే, ఇప్పుడు ఈ బాల్ అయితే స్టాటిక్ ఉంది. నేను ఈ కేజ్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తే ఈ బాల్ ఎటువైపు వెళ్తుంది అనుకుంటున్నారు? గెస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్
క్లాక్ వైజ్ అదే డైరెక్షన్లో మూవ్ అవుతుందా లేకపోతే యాంటీ క్లాక్ వైజ్? అకార్డింగ్ టు ఫస్ట్ లా ఆఫ్ న్యూటన్ ఏమవుతుందో మీరు గెస్ చేయండి. ఓకే, ఇప్పుడు నేనైతే క్లాక్ వైజ్లో రొటేట్ చేసా. బాల్ని అబ్జర్వ్ చేయండి, అంటే స్లో మోషన్లో అబ్జర్వ్ చేయండి. బాల్ అనేది రివర్స్ డైరెక్షన్లో వెళ్తుంది. ఓకే, దట్ ఈస్ బికాస్ ఆఫ్, చూడండి, రొటేట్ ద సర్క్యులర్ కేజ్ సడన్లీ ఇన్ ఎనీ డైరెక్షన్ అండ్ అబ్జర్వ్ దట్ ద బాల్ ఇన్సైడ్ ద కేజ్ రోల్స్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. This happens because the inertia of rest makes the ball continue in its original state of rest while the cage suddenly moves ahead. This makes the ball roll backward. Okay, అర్థమైందా? బికాస్ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మనం అయితే సడన్గా ఇది రెస్ట్లో ఉంది బాడీ, మనం సడన్గా మనం ఇదైతే మూమెంట్ ఇచ్చాం దానికి. ద బాడీ అన్నది రెస్ట్లో ఉండడానికి కంటిన్యూ అవుతుంది. సో ఇట్ విల్ బీ రోలింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ అనమాట. స్టాప్ ద ప్లాట్ఫామ్ సడన్లీ బై holding it with your hand. Observe that the ball continues to move in the direction in which the platform was moving. So for example clockwise లో ఓకే సడన్లీ ఆపేసాం, చూడండి ఇది ఆపేసినా సరే వెళ్తుంది. ఇట్ ఈస్ స్టిల్ గోయింగ్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. The ball acquired inertia of motion due to the rotation of the platform. Even after the platform has stopped, this inertia of motion makes the ball continue its motion in the direction. So ఇక్కడ ఏమవుతుంది, inertia of motion దానికి acquire అవడం వల్ల ఈవెన్ మనది ఇది ఆపేసినా కూడా అది ఇంకా కంటిన్యూ అవుతుంది అనమాట, కాసేపు వెళ్ళి ఆగిపోతుంది. సో దట్ ఈస్ ఫస్ట్ లా ఆఫ్ న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అనమాట. సో దీని పక్కనే మనకి న్యూటన్ సెకండ్ లా కూడా ఉంది. ఓకే, న్యూటన్ సెకండ్ లా ఏం చెప్తుంది మనకి తెలిసిందే కదా. న్యూటన్ సెకండ్లో ఏంటి, ఇక్కడ చూడండి, ట్రక్ 1 and 2 క్యారీ ద సేమ్ లోడ్. ఇక్కడ ట్రక్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట, చూడండి ఒక 2 ట్రక్స్ ఉన్నాయి. ఇది ట్రక్ నెంబర్ 1, ట్రక్ నెంబర్ 2, ట్రక్ నెంబర్ 3. చూడండి లోడ్స్ ఇక్కడ 2 లోడ్స్ ఉన్నాయి, ఇది కూడా 2 లోడ్స్, ఇది 3 లోడ్స్ అనమాట. బట్ అక్కడ వేరే వేరే వెయిట్స్ ఉన్నాయి. ఓకే, ట్రక్స్ 1 and 2 క్యారీ ద సేమ్ లోడ్. బ్రింగ్ దెమ్ టు ద స్టార్ట్ పొజిషన్ విత్ యువర్ ఫింగర్స్ అండ్ రిలీజ్ దెమ్ సైమల్టేనియస్లీ. స్టార్ట్ పొజిషన్ ఇక్కడ ఉంది, సో సైమల్టేనియస్గా మనం అయితే తీసుకొద్దాం. ఓకే ఓకే, ఇప్పుడు దానికి 2 వెయిట్స్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి. ఓకే, అబ్జర్వ్ దట్ ద ట్రక్ 1 మూవ్స్ ఫాస్టర్ బికాజ్ ఇట్ వాస్ పుల్డ్ బై అ లార్జర్ ఫోర్స్. ఓకే, ఇక్కడ చూడండి ఇది ట్రక్ 1 అటువైపు ఉంది, ఇదిగోండి. సో ట్రక్ 1 అనేది ఫాస్టర్గా వెళ్ళింది, ట్రక్ 2 స్లోగా వెళ్ళింది. ఎందుకు, బికాజ్ మనకి ఫోర్స్, పుల్లింగ్ ఫోర్స్ ఎక్కువైతే ఉందన్నమాట ఇక్కడ. దట్ ఈస్ ద న్యూటన్ సెకండ్లో కదా మనకి. ఇక్కడ చూడండి, నౌ బ్రింగ్ ట్రక్స్ 2 and 3 అండ్ రిలీజ్ దెమ్ సైమల్టేనియస్లీ. యాక్సలరేషన్ ఇప్పుడు మనకి ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు అది తెలుసు కదా మనకి, ఫార్ములా ఈజ్ ఆల్సో మనకు తెలుసు. ఇప్పుడు మనం చూడండి ట్రక్ 2, ట్రక్ 3, ఇక్కడ మాత్రం డిఫరెన్స్ వచ్చేస్తుంది మనకి, మాస్లో డిఫరెన్స్ ఉంది, బట్ అండ్ పుల్లింగ్లో కూడా డిఫరెన్స్ ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి 2, ఓకే సారీ, ఓకే చూడండి ట్రక్ 3 అసలు వెళ్ళట్లేదు బికాజ్ faster than truck 3 because truck 3 carries more load than, but both are pulled by equal force. Equal force తో అయితే పుల్ చేస్తున్నాం, బట్ ఇక్కడ ఇది ఎక్కువ ఉండడం వల్ల నెట్ ఫోర్స్. దిస్ షోస్ దట్ ద యాక్సలరేషన్ ఆఫ్ ద ఈజ్ varies inversely as the mass. మనకు తెలుసు F is equal to ma, which is acceleration is equal to F by m. ఫోర్స్ ఇక్కడ చూడండి అన్నీ ఇక్కడ ఉన్నాయి, ఫోర్స్ ఇది, మాస్, యాక్సలరేషన్. ఓకే, సో దట్ ఈస్ F is equal to ma, న్యూటన్స్ లా అనమాట. అండ్ ఆల్సో మనకి ఫేవరెట్ థర్డ్ లో కూడా ఉందన్నమాట ఇక్కడ, ఇది చూడండి. ఓకే, ఇదేంటిది, హియర్ ట్రాలీ ఉంది, ఇక్కడ ఒక ట్రాలీ లాగా ఉందన్నమాట. ఇది ఒక ట్రాలీ విత్ ఫ్యాన్స్ బోత్ ద సైడ్స్. ఓకే ఓకే, ప్రెస్ ద లెఫ్ట్ స్విచ్ టు రొటేట్ ద ఫ్యాన్ ఆన్ ద రైట్. ఇప్పుడు లెఫ్ట్ ఒక 2 స్విచ్లు ఇచ్చారు, ఈ స్విచ్ని లెఫ్ట్ నొక్కితే లెఫ్ట్ ఫ్యాన్ తిరుగుతుంది అండ్ రైట్కి వెళ్తుంది. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ద యాక్షన్. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ అ రియాక్షన్ అన్నది మనకి న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమవుతుందంటే నేను రైట్ సైడ్ కొడుతున్నా, సో రైట్ ఫ్యాన్ తిరుగుతుంది. ఓకే, రైట్ ఫ్యాన్ తిరిగినప్పుడు అది ఎటువైపు వెళ్తుంది, లెఫ్ట్ సైడ్ వెళ్తుంది. ఇది చూడండి ఆపోజిట్ డైరెక్షన్లో అయితే వెళ్తుంది. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ దన్ యాక్షన్ ఫోర్స్ టువర్డ్స్ రైట్ ఎగ్జైటెడ్ బై ఫ్యాన్. సో ఫ్యాన్ అయితే రైట్ సైడ్ మనకి ఒక ఫోర్స్ అయితే వేస్తుంది, యాక్షన్ ఫోర్స్, బట్ రియాక్షన్ ఫోర్స్ ఎటువైపు ఉంది, ఆపోజిట్ రియాక్షన్ ఫోర్స్ టువర్డ్స్ ద లెఫ్ట్ ఎగ్జైటెడ్ బై ద ఎయిర్. సో మనకి ఆపోజిట్ డైరెక్షన్లో రియాక్షన్ ఫోర్స్ వల్ల ఇది మూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ చూపిస్తాను, లెఫ్ట్ నొక్కుతున్నా, లెఫ్ట్ ఫ్యాన్, బట్ ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ రైట్ అనమాట. ఇప్పుడు మళ్ళీ వేస్తే, సో దట్ ఈస్ న్యూటన్స్ థర్డ్ లా, న్యూటన్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా. ఇవైతే అస్సలు మర్చిపోద్దు, వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళకైతే పక్కా 100% అయితే మీకు గుర్తుంటుందని అనుకుంటున్నాను. మనకి నెహ్రూ మ్యూజియంలో అయితే చాలా మనకి జేఈకి రిలేటెడ్ అయినవే ఉంటాయి అనమాట. ఎవరైనా ఐఐటి ఖరగ్పూర్ ఇక్కడ వస్తే ఇవి మాత్రం కంపల్సరీ విజిట్ చేయాలి. ఇక్కడ చూడండి, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే మనకి ఏంటి, అంటే ఫార్ములాతో పాటు వాట్ ఈస్ ఇట్స్ యాక్చువల్, అంటే ప్రాక్టికల్గా ఏంటి, ఎలా వచ్చింది ఆ ఫోర్స్, దానివల్ల ఏమవుతుంది అన్నది కూడా మనకు ఉంది. అలాగే వార్టెక్స్ అంటే ఏంటిది,
దాని తర్వాత ఎక్స్ప్రెస్ రూట్, దాని తర్వాత ఇక్కడ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనకి ఏంటిది, యాంగులర్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంటూ యాంగులర్ వెలాసిటీ. ఇది మనకు తెలిసిందే. ఓకే, ఇక్కడ మనకి చిన్న ఎక్స్పెరిమెంట్గా ఇక్కడ చూడండి, 2 డిస్క్లు ఉన్నాయి, ఒకటి లార్జ్ రేడియస్, ఒకటి స్మాల్ రేడియస్. ఓకే, ఇప్పుడు దేనికి రొటేషన్ ఎక్కువ ఉంటుంది యాంగులర్ వెలాసిటీ అనేది మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ చూడండి, మనకి ఒక బిగ్గర్ ప్లేట్ ఒకటి ఉంది, స్మాలర్ రేడియస్తో ఒకటి ఉంది అనమాట. రెండు కూడా ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. ఓకే, సో రిలీజ్ చేసినప్పుడు ఏది ఫాస్ట్గా మూవ్ అవుతుందో మీరే చూడండి. రైట్ సైడ్ది స్మాలర్ రేడియస్ ఉన్నది, అది ఆల్రెడీ దాని డెస్టినేషన్ రీచ్ అయిపోయింది. వెరస్ లార్జర్ వచ్చేసరికి లేట్గా రీచ్ అయింది. సో దిస్ మీన్స్ మనకి యాంగులర్ వెలాసిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద రేడియస్ కదా. సో ఇదే ఇక్కడ డిపిక్షన్ అనమాట. సో ఇక్కడ అన్ని దానికి కూడా ఇలాగ ప్రాక్టికల్గా ఉంటుంది. సో ఇది యాంగులర్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. ఓకే, ఇది చూసిన వాళ్ళైతే అస్సలు మర్చిపోకూడదు. ఇది చూడండి. సో మనకి యాంగులర్ మొమెంటం ఉంది కదా, ఇది మనం లెగ్స్ స్ట్రెచ్ చేసి మనం మూవ్ అయితే ఎలా ఉంటుంది, ఇది మనకి చెప్పే ఉంటారు. ఓకే, ఇది మనం ఒకసారి మీరు అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, బట్ ఒకసారి పాజ్ చేసి వీడియో ఒకసారి చదవండి ఏంటిది అన్నది. ఓకే, ప్రతిదీ కూడా మీరు చదివితే మీకు కూడా మంచి రివిజన్ అవుతుంది. జేఈ వాళ్ళకైతే మస్ట్ అండ్ షుడ్ వాచ్ అనమాట. ఇది చూడండి మళ్ళీ, ఇది మనకి జస్ట్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద ఫార్ములా యాంగులర్ మొమెంటం అంటే ఏంటిది అన్నది. ఓకే, సో యాంగులర్ మొమెంటం ఆఫ్ ఎ సిస్టమ్ ఈజ్ కన్జర్వ్డ్, అది ఉందన్నమాట. ఓకే, లార్జర్ అండ్ హెవియర్ ఆబ్జెక్ట్స్ వైల్ రొటేటింగ్ హ్యావ్ మోర్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అండ్ హెన్స్ మోర్ యాంగులర్ మొమెంటం. సో ఓకే, సో ఇది ఒకసారి మీరు చదవండి, ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ దాని తర్వాత సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కూడా ఉంది, అదేంటి అని చూపిస్తాను. బట్ ఎక్స్పెరిమెంట్ అంటే టైం లేకపోవడం వల్ల నేనైతే చూపించలేను, బట్ అదిగోండి. ఓకే, యాంగులర్ పొటెన్షియల్ ఎనర్జీ, దాని తర్వాత ఇదంతా ఒకసారి చదవండి. ఓకే, మీరు వీడియో అయితే పాజ్ చేసి రోలర్ కోస్టర్స్లో ఇదే కాన్సెప్ట్ మనకి యూజ్ అవుతుంది అనమాట. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అది ఏంటి, అదిగోండి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అక్కడ వేసారు, mv²/r. సో అది ఏంటి, టోటల్ ఎనర్జీ, ఇదంతా కూడా మీకు తెలిసే ఉంటుంది. బట్ ఒక్కసారి మీరు ఒకసారి పాజ్ చేసి ఇది చూస్తే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో అది గైస్ ఈ నెహ్రూ మ్యూజియం అయితే. సో జేఈ ఆస్పిరెంట్స్ ఈ వీడియో అయితే చూస్తున్న వాళ్ళైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. ఎందుకంటే జేఈ మెయిన్స్ త్వరలో రాబోతుంది కదా, అండ్ మీరు అందరూ కూడా మీ అంతా ఇప్పుడు ఇది కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. ఏ మాత్రం ప్యానిక్ అలాంటివి ఏం అవ్వద్దు. అండ్ మీకు జేఈ టిప్స్ ఎలా ఏంటి నా జర్నీ గురించి కూడా నా యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది, ఆ వీడియో నేను కింద కామెంట్స్లో అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ డూ చెక్అవుట్. అండ్ దట్స్ ఇట్ గైస్. Give your best, all the very best. Okay, yeah.